హాయ్ హలో నమస్తే అంటూ న్యూస్కు స్వాగతం. ప్రస్తుతానికి మనం బీజేపీ ఆఫీస్లో ఉన్నాము. ఇక్కడ పెద్దలు ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు మన సాయిరామన్న, అదేవిధంగా టౌన్ ప్రెసిడెంటు, మండల ప్రెసిడెంట్, వివిధ మండల నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. సో వీరితో ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి కొన్ని ముచ్చట్లు సాయిరామన్నతో మాట్లాడదామని రావడం జరిగింది. సో అడిగి తెలుసుకుందాం ఎట్లా ఉంది, మరి ఎన్ని సీట్లు రాబోతున్నాయి. మోడీ గారి నినాదం అయితే అబ్కి బార్ 400 పార్ అనేది ఉన్నది. సో ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఇక్కడ గెలుస్తారా లేదా అనే విషయమై అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఎట్లా ఉంది ఎలక్షన్ వాతావరణం? ముందుగా N2 ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు సాయిరామ్. నేను బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులను. ఇప్పుడు ప్రజెంట్లీ ఈ జైరాబాద్ నియోజకవర్గంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్ గారు ఖచ్చితంగా గెలుస్తారు. గెలవడానికి మా కార్యకర్తలందరూ అహర్నిశలు కష్టపడి పార్టీ కోసం పనిచేస్తున్నాం. మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఖచ్చితంగా మూడోసారి ఇక్కడ బీబీ పాటిల్ గారిని గెలిపిస్తాం. అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు అబ్కి బార్ 400 పార్ అనే దాంట్లో మా జైరాబాద్ పార్లమెంట్ నుంచి కూడా ఒక సీటు నరేంద్ర మోడీ గారికి ఇక్కడ నుంచి కానుకగా ఇవ్వబోతున్నాం. సో బీబీ పాటిల్ గారు అయితే 10 సంవత్సరాలు బీఆర్ఎస్లో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ రావడం జరిగింది. ప్రజల వాయిస్ ఏంటంటే 10 సంవత్సరాలు ఏం చేయలేడు, ఇప్పుడేం ఓటేద్దాం అనేది. అది ప్రతిపక్ష ఈ రాజకీయ నాయకుల యొక్క గెలుస్తాడని చెప్పి భయంతో ఇలాంటి అపోహాలను జనాల మధ్యకు తీసుకురావడం జరుగుతుంది. బీబీ పాటిల్ గారు 10 సంవత్సరాలు కూడా సరే వేరే పార్టీలు ఉన్నప్పుడు కూడా ఆయన ప్రజాక్షేత్రంలో ఉన్నాడు, ప్రజల కోసమే పనిచేసిండు. ఈరోజు నారంకేడ్ నుంచి ఒకరోజు హైదరాబాద్కు, ఇంతకుముందు హైదరాబాద్ పోవాలంటే సుమారుగా 6 గంటల సమయం పడుతుంటాయి. ఈరోజు నిజాంపేట నుంచి హైదరాబాద్ వరకు 3 గంటల్లో ప్రయాణం చేస్తున్నాం. అది ఏ విధంగా అయింది? ఆ నరేంద్ర మోడీ గారు నిధులు ఇవ్వడం ద్వారా, బీబీ పాటిల్ గారి ద్వారానే ఈరోజు ఏమైతే హైదరాబాద్కు హైవే ఉందో ఆ హైవే నిర్మాణము బీబీ పాటిల్ గారి ద్వారా జరిగింది. అట్లే కాకుండా నిజాంపేట టు బిదర్ కూడా హైవే త్వరలో కాబోతుంది. నారంకేడ్ కూడా రైలు కూడా బీబీ పాటిల్ ద్వారానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బీబీ పాటిల్ గారు ఎంపీ గెలిచిన తర్వాత ఈ నారంకేడ్ ప్రజలు చూడనటువంటి ట్రైన్ కూడా ఖచ్చితంగా నారంకేడ్ నుంచి కూడా ట్రైన్ ఖచ్చితంగా బీబీ పాటిల్ గారి ఆధ్వర్యంలో నారంకేడ్కు త్వరలో ట్రైన్ కూడా రాబోతుంది. ఆయన ఖచ్చితంగా ప్రజల మధ్యలో ప్రజల కోసం పనిచేసినాడు. ఆ రోజులు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు వారికి ఈ ప్రజల మధ్యకు రానియకుండా చేయడం వల్లనే వారు చేసినటువంటి పనులు ప్రజలకు తెలియలేకపోయినాయి. కానీ ఆయన ప్రజల మధ్యలో ప్రజల కోసం అనేకమైనటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. సో ఎందుకు మరి బీజేపీ నాయకుల్లో జైరాబాద్ ఎంపీ క్యాండిడేట్ లేకుండేనా? ఉన్నారు, కానీ అది పార్టీ అధిష్టానం నిర్ణయించింది. మేము పార్టీ సైనికులం, మా పార్టీ కోసం పనిచేస్తాం, మేము వ్యక్తుల కోసం పనిచేస్తాం కాము. ఈరోజు బీబీ పాటిల్ అనే వ్యక్తి కోసం కాదు, మేము మా పార్టీ బీబీ పాటిల్ అనే అభ్యర్థి చెప్పింది కాబట్టి ఆ అభ్యర్థి కోసం మేము పార్టీ లైన్లో పనిచేస్తాం. అది ఎవరు అభ్యర్థి అనేది మా అధిష్టానం నిర్ణయిస్తుంది. ఆ అధిష్టాన నిర్ణయాన్ని కట్టుబడి మేము కార్యకర్తలుగా పనిచేస్తాం. ఈ 10 సంవత్సరాలు కూడా బీబీ పాటిల్ అనే వ్యక్తి ప్రజలలో లేడు, అది మీకు తెలుసు, అందరికీ తెలిసిన విషయం. ఈ విషయమై మీరేమనుకు సరే, ఈ ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు ఏం సృష్టిస్తారంటే మీరు తెలుసుకోండి అన్న, ఒక ఎంపీ గారు ప్రజలకు ఏ విధంగా ప్రత్యక్షంగా అవసరం ఉంటుంది. ఒక చిన్న అవసరాలు ఉంటే ఒక గ్రామ స్థాయిలో ఒక సర్పంచు, ఒక వార్డు మెంబరు, ఒక ఎంపీడీసీ, లాస్ట్కి వచ్చే వరకు ఎమ్మెల్యే గారితో ప్రజలకు ప్రత్యక్షంగా పనులు ఉంటాయి. ఎంపీ గారితో అంత ప్రత్యక్షంగా పనులు ఎంపీ గారు ఏం చేస్తారనేది మీకు తెలుసు. ఎంపీ గారు చేయాల్సిన పనులు ఏమన్నా ఆ పనులు మాత్రం వేస్తారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎంపీ గారు చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు మీరు చెప్తారు కదా, నారంకేడ్ నియోజకవర్గాన్ని కూడా ఈరోజు నారంకేడ్ ర్యాకల్ క్లస్టర్గా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి పేరు మీద ఉన్నటువంటిది రూర్బన్ మిషన్ కింద నారాయణఖేడ్కు 300 కోట్లు ఇవ్వడం జరిగింది. ఆ 300 కోట్ల ద్వారా ఈరోజు నారాయణఖేడ్లో ఆక్సిజన్ పార్కు కూడా ఆ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ రూర్బన్ మిషన్ ద్వారా రావడింది. లైబ్రరీ కూడా అదే దాంట్లో రావడం జరిగింది. అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ నారంకేడ్ మండలి కూడా ర్యాకల్ క్లస్టర్గా నారంకేడ్ మండలి దాంట్లో చేర్చడం జరిగింది. ఈరోజు సీసీ రోడ్లు కానీ, ఎల్ఈడి లైట్లు కానీ, హైమాక్స్ లైట్లు కానీ అనేకమైన కార్యక్రమాలు బీబీ పాటిల్ గారి ఎంపీగా ఉన్న వారి నిధుల ద్వారానే ఈరోజు నారంకేడ్ జరిగింది. అంతేకాకుండా నారంకేడ్ ఉన్నటువంటి పెద్ద హాస్పిటల్ ఉందా, 100 పడకల హాస్పిటల్, ఆ హాస్పిటల్ కూడా నేషనల్ హెల్త్ మిషన్ కింద ఇప్పుడున్నటువంటి ఈ డాక్టర్లు కూడా చెప్పలేకపోయారు. అప్పుడున్నటువంటి ఎవరు
మంత్రి వారు హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్ ఉండే, వాళ్ళు ఏమి చెప్పిర్రు, మేమే చేసినాం, కొబ్బరికాయ వాళ్ళే కొట్టిర్రు, భూమి పూజ వాళ్ళే చేసిర్రు, శిలాఫలకం పైన పేరు కూడా వాళ్ళదే పెట్టుకుర్రు. ఎక్కడ కూడా అది సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ హెల్త్ మిషన్ ఇచ్చినా కూడా ఈరోజు చెప్పలేకపోయారు. జనాలకంతా మేమే చేసినాం. ఈరోజు జనాలకు చేసింది భారతీయ జనతా పార్టీ అధికంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం. అంతేకాకుండా గ్రామాల్లోకి వెళ్తే శ్మశాన వైకుంఠ ధామాలు ఎవరిచ్చిర్రు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. రైతు వేదికలు ఎవరిచ్చారు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. గ్రామాలు ఉన్నటువంటి ఈ స్వచ్ఛ భారత్ సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ట్రాక్టర్లు కానీ, గ్రామ పంచాయతీ ఉన్న అనేకమైనటువంటి వస్తువులు కానీ, బాత్రూమ్స్ కానీ, ఇవన్నీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కానీ అప్పట్లో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అది మేమే ఇచ్చినామని చెప్పుకుంది తప్ప అనేకమైనటువంటి కార్యక్రమాలు బీబీ పాటిల్ గారు కానీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇచ్చింది. సో ఇప్పుడు పోయిన ఎలక్షన్లో మోడీ గారు రైతులకు వాళ్ళ యొక్క ఆదాయం డబుల్ చేస్తా అన్నాడు. అలాంటి సంఘటన ఏమంటారు దీన్ని? అన్న, రైతులకు ఈరోజు రైతుల పక్షాన ఉందంటే ఒక భారతీయ జనతా పార్టీ. సో ఇప్పటికీ రైతులు ఢిల్లీలో ఇప్పుడు కూడా అది అంతా అన్న మీకు తెలిసిందే ఉన్నది. ఆ ఉద్యమం ఎవరు చేపిస్తుర్రు? ఖలిస్తాన్ ఒక తీవ్రవాద సంస్థను జోడు చేసుకొని జరుగుతున్న ఉద్యమం ఏడుంది ఈరోజు ఆ ఉద్యమం? రైతులు ఏం చేస్తారు? అంతకుముందు కూడా వాళ్ళు చేసిందే అది నల్ల చట్టాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకు అది అన్న? మీరు అది భయపడదు కాదు, అది టోటల్గా ఈ దేశాన్ని ఉగ్రవాదుల సంస్థతో కలిపి రైతులంటే ఒక పంజాబ్లోనే ఉన్నారా? పంజాబ్, హర్యానా, ఢిల్లీలో రైతులు ఉన్నారా? మన తెలంగాణ లేరా? ఆంధ్రప్రదేశ్ లేరా? కర్ణాటక లేరా? మహారాష్ట్ర లేరా? ఇవన్నీ కావాలని నరేంద్ర మోడీ గారు సుపరిపాలన అందిస్తారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి జరగలేదు, ఎలాంటి కుంభకోణాలు జరగలేదు. కాబట్టి ఏదో ఒకటి తీసుకొచ్చి జనాల ముందు పెట్టే ప్రయత్నం చేస్తారు. నరేంద్ర మోడీ గారిని బద్నాం చేయాలని ప్రయత్నం చేస్తారు. కానీ జనాలకు అందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారు ఎంత ఫేర్గా ఉన్నారో. నరేంద్ర మోడీ గారు జనాలకు, రైతులకు కూడా రైతులకు కాంగ్రెస్ యూపీఏ 1 యూపీ 2 ఉన్నప్పుడు రైతులు ఎరువులు తీసుకోవాలంటే చెప్పులు పెట్టి లైన్లో ఉండి కొన్ని రోజులు, వారం రోజులు, 4 రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈరోజు ఏమైనా అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా? ఈరోజు పరిస్థితులు ఉన్నాయా? ఈరోజు రైతులకు కిసాన్ సమ్మాన్ యోజన భారతదేశం మొత్తం వేస్తున్నారు. 4 సంవత్సరానికి 6,000, ఒక గుంట ఉన్నా కూడా 6,000 ఇస్తుండు, ఎకరం ఉన్నా కూడా రైతులకు సమానం అని చెప్పి సంవత్సరానికి నరేంద్ర మోడీ గారు 6,000 రూపాయలు నేరుగా వారి అకౌంట్లో వేస్తున్నారన్న. రైతులకు ఏదైనా చేస్తుందంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే చేస్తుంది. సో ఇప్పుడు రైతులు వాళ్ళు చేసినటువంటి సంపద డబుల్ చేస్తారు. సో 15 లక్షలు ఏది నల్ల డబ్బులు అకౌంట్లో వేస్తా అన్నాడు. ఎక్కడ కూడా ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ అదే చెప్తుంది కదా, పదే అట్లా నరేంద్ర మోడీ గారు వస్తే నల్లధనాన్ని ఆ అకౌంట్లో 15 లక్షలు వేస్తారని ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారు ఏం చెప్పిర్రు? మన భారతదేశం ఉన్న ప్రజలకు వివిధ దేశాలటువంటి డబ్బు నల్లధనం ఒకవేళ ఆ నల్ల డబ్బా మన దేశాన్ని తీసుకొస్తే మనము ప్రజలకు ఇవ్వచ్చు అన్నట్టు మాట, కానీ వేస్తామని ఎక్కడ అదే దాన్ని పెద్ద భూతత్వంలో పెట్టి కాంగ్రెస్లోకి ఏం లేవన్నా. నరేంద్ర మోడీ గారిని విమర్శించడానికి ఏం లేవు. కాంగ్రెస్ పార్టీ అంటే కుంభకోణాల పార్టీ. భూమి నుంచి ఆకాశం దాకా నుంచి జడి వరకు కుంభకోణాలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏడుందన్న దేశంలో ఎక్కడ లేదు. మొన్న తెలంగాణలో బీజేపీ అధికారంలో వచ్చారు, కానీ ఏదో బీజేపీ బీఆర్ఎస్ అని ఒకటని చెప్పడం వల్లనే కాంగ్రెస్ పార్టీలో అధికారం వచ్చి, కానీ రేపు తెలంగాణలో కాషాయ జెండా ఎగురుతుంది. ఖచ్చితంగా 17లో 14 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. సో ఇప్పుడు మీరు 15 లక్షలు మీరు ఏదో మోడీ గారు ఎక్కడ చెప్పలేరు అని అంటున్నారు. సో మొన్న కేటీఆర్ గారు ఏమన్నారంటే రాముణ్ణి మొక్కుదాం, బీజేపీని తొక్కుదామని అన్నారు. ఈ మాటకు మీరేమంటారు? ఆయన హేతువాది అన్న. ఆయన దేవుణ్ణి మొక్కుడు, ఆయన గురించి మాట్లాడేమి? రాముడు ఆయన మొక్కు, ఆయన హేతువాది. ఆయన దేవుణ్ణి విశ్వసించుడు కాదు, దేవుని విశ్వసించే మనిషి కేటీఆర్ కాదు. కాబట్టి ఆయన ఇష్టం వచ్చి మాట్లాడితే ప్రజలు సమాధానం చెప్తుర్రు. అదే మాటకు ఇంతకుముందు గతంలో చాలామంది హిందూగాళ్ళు బొందుగాలు అన్న అయ్యే పరిస్థితి ఏమైంది? కరీంనగర్ సభలో పోయి హిందూగాళ్ళు బొందుగాలంటే ప్రజలు ఏం తీర్పిచ్చిర్రు? నీకు కూడా ఈరోజు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఈ రామునితో పెట్టుకున్నటువంటి పార్టీలు చరిత్ర ఎక్కడ మిగలలేవు. టీఆర్ఎస్ ఆ రాముని శాపంతోనే భూస్థాపితమైంది. ఈరోజు రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు ఖచ్చితంగా తెలంగాణలో ఉండది భారతీయ జనతా పార్టీ. రేపు తెలంగాణలో అధికారం రాబోయే కూడా భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు బీజేపీ పార్టీ రాముణ్ణి, హిందుత్వాన్ని పక్కన పెట్టేసి ఎన్నికల్లో గెలవగలదా? అనేకమైన కార్యక్రమం చేసామన్న. అదే అంటున్నాం కదా, అనేకమైన ఎన్ని కార్యక్రమాలు ఈరోజు మహిళలకు
గ్యాస్ ఇవ్వడం జరిగింది, ఉచిత గ్యాస్ ఇవ్వడం జరిగిందన్న. మహిళలకు 1200 ఉచిత గ్యాస్ ఇవ్వడం జరిగింది. తెలుసుకోండి అన్న, మహిళలకు స్వచ్ఛాలయాలకు 70 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఏ రోజన్నా ఎర్రకోట మీద నిలబడి చెప్పిండు భారత ప్రధాని. ఏమని చెప్పిండు? భారతదేశం మొత్తం ఖచ్చితంగా ఉండాల్సిందే. చెంబు పట్టుకొని మహిళలు ఆరుబడికి వెళ్తారు కాబట్టి అట్లాంటి పరిస్థితులు ఉండు, ప్రతి ఇంట్లో ఖచ్చితంగా బాత్రూమ్ ఉండాలని చెప్పేసి ఇక్కడ ఉన్నట్టు స్థానిక ప్రభుత్వాల వల్ల కరెక్ట్ ఇంప్లిమెంట్. అందుకోసమే భారతీయ జనతా పార్టీ డబల్ ఇంజన్ సర్కార్ అనేది చెప్పుడు. అందుకోసమే ఇప్పటిగా మీకు చెప్పిన కదా, నారంకేలు ఎన్ని నిధులు, ఎన్ని పథకాలు, ఎన్ని పైసలు వచ్చినా కూడా అది టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ మేమే చేసామని చెప్పుకోరు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఖచ్చితంగా అభివృద్ధి చేసి తీరుతాం, అభివృద్ధి చేసి చూపిస్తాం. ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్ రూపంలో ఉన్న డబ్బుని కాజేసుకున్నది, దోచుకున్నది, చంద చేసుకున్నదని పార్టీల వాదన. అన్న, ఎలక్ట్రల్ బ్రాండ్ అనేది తీసుకొచ్చిందే భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే తీసుకొచ్చింది. ప్రభుత్వమే తీసుకొచ్చింది. అట్లాంటి అంటే ఇంతకుముందు ఉన్నటువంటి అదే పైసలు అకౌంట్లో వేసుకుంటూ ఉంటారు, ఇంత లెక్క ఉండకుండా కదా. ఈరోజు ప్రజలందరూ కూడా ఎవరు ఎంత ఇచ్చిర్రు అని లెక్క తెలవాలని చెప్పేసి మా ప్రభుత్వమే తీసుకొచ్చింది కానీ ఆ చట్టాన్ని, ఆ బ్రాండ్ తీసుకొచ్చిందే మా ప్రభుత్వం. మాకేమేమో అందరికీ ఇచ్చిర్రు. అదే నిషేధించవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏంది ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్ అనేది నిషేధించవలసిన? ఎవరు చెప్పి నిషేధిస్తామని చెప్పేసి? బ్యాన్ ఉన్నది. ఎప్పుడు బ్యాన్ ఉన్నది కాబట్టి బయటకు. సరే, అది జాతీయ స్థాయికి సంబంధించిన ఆ యొక్క సమస్య. దాని పట్ల మాకు పూర్తిగా అంతా కూడా ఆ లోతుగా మాకు అవగాహన లేదు. ఇప్పుడు మొన్న రాజస్థాన్ మీటింగ్లో మోడీ గారు ఏమన్నారంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొత్తం స్కాన్ చేస్తుంది, ప్రాపర్టీలన్నీ గుంజుకుంటుంది, 2 ఇళ్ళు ఉంటే ఒక ఇల్లు వేరే వాళ్ళకి ఇస్తా అన్నది, వేరే కమ్యూనిటీ వాళ్ళకి ఇస్తా అన్నది, తాళీలు కూడా గుంజుకునే పరిస్థితి వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని మోడీ గారు అన్నమాట. మీరుకేమంటారు? అట్లాంటి పరిస్థితులు ఎప్పుడైనా ఏర్పడ్డాయా? మీరు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూసారు కదా, ఎవరిని తృప్తిపరుస్తారు వాళ్ళు? భారతదేశంలో మెజారిటీ ప్రజలైనటువంటి హిందువులను ఉండంగా కూడా ఈరోజు ఎవరి పక్షాన మాట్లాడుతుర్రు? ఏ చట్టాలు తేవాలని చూస్తుర్రు? అది జరిగింది వాస్తవం. నరేంద్ర మోడీ గారు ఏదైనా మాట్లాడితే దానికి అర్థం ఉంటుంది. ఆయన అనవసరంగా ఏ విషయం మాట్లాడు, అది జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మరోసారి అట్లాంటి దుష్ట పరిపాలన రానియద్దని చెప్పేసి నరేంద్ర మోడీ గారు పిలుపునివ్వడం జరిగింది. ఆ జనాలు ఆ పిలుపుని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని, రాజస్థాన్లో ఏముందన్న, రాజస్థాన్ ఒక్క సీటు కూడా రాదు, క్లీన్ స్వీప్ అవుతుంది భారతీయ జనతా పార్టీ. అదే అలాంటి ఇప్పుడు ఇది ఆస్తుల పంపకాలు వేరేళ్ళకి ఇవ్వడం, అలాంటి పరిస్థితి 70 సంవత్సరాలు ఎప్పుడైనా ఏర్పడిందా? ఏర్పడే అవకాశం ఉందన్న. అలాంటి ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్న, హైదరాబాద్ ఉంది. హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో ఒక గజం భూమి విలువ మీకు తెలుసా? గజం భూమి ఎంత? చాలా తక్కువ ఉంటుంది. అదే బంజారా హిల్స్ వచ్చేసరికి ₹1,00,000 ఉంటుంది. ఎందుకోసం ఆ పరిస్థితి అంటే, ఆ విధమైనటువంటి దుర్మార్గులు, అట్లాంటి పరిపాలన, అట్లాంటి చట్టాలు, అట్లాంటి జనాభా మెజారిటీగా అయినప్పుడు అదే దుస్థితి అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. ఇప్పుడు రామ మందిరం కట్టినాం, ఓటేయండి అని మీరు దేవుని అడ్డం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు. రామ మందిర్ అనేది ఖచ్చితంగా బీజేపీ ఎందుకు అడగమన్నా? మీకు దమ్ముందా కాంగ్రెస్ పార్టీలకు? మీ సభలో జై శ్రీరామ్ అంటారా? మేము కరసేవకుల మా కార్యకర్తలు, మా పరివార కార్యకర్తలు, మా సంఘ్ పరివార కార్యకర్తలు, మా బీజేపీ కార్యకర్తలు లక్షలాది మంది ఆ రోజు కరసేవలు పోయి ములాయం సింగ్ ఆ రోజు జరిపి ఎంతోమంది లక్షల మంది కార్యకర్తలను చంపడం జరిగిందన్న. వాళ్ళకేమో రాముని గురించి మాట్లాడే హక్కు ఉంది. సరే, మీకు మాట్లాడే హక్కు ఉంది కదా. మరి రామాలయ ప్రారంభోత్సవానికి పిలుస్తే మీరు ఎందుకు రాలేకపోయారు? ఈరోజు మేము బరాబర్ అంటాం, రాముడు మా జాగీర్, రాముడి గురించి మాట్లాడతాం, రాముని పేరు చెప్పి ఓట్ల బరాబర్ అడుగుతాం. మా జాగీర్, భారతీయ జనతా పార్టీ జాగీర్ రాముడు గురించి ఫైట్ చేస్తాం. రాముని గుడి ఇన్ని సంవత్సరాలు ఎందుకు? ఇదే కాంగ్రెస్ పార్టీ రామాలయం జరగకూడదని చెప్పేసి 24 కేసులు వేసి అడ్డం చేయడం జరిగింది. దానికి 4 పీఠాధిపతులు కూడా రాలే అన్న. ఈ దేశంలో హిందూ మతం కాదు, హిందుత్వం అనేది జీవన విధానం. ఆ పీఠాధిపతులు ఏమంటారు మీరు? వాళ్ళు ఒక్కరు ఒక ఆలోచన ఒక రకం. 4 పీఠాలు రాని చూస్తారు కానీ 40 పీఠాలు వచ్చిన గురించి చెప్పండి కదా. 40 పీఠాలు అంగీకరించింది కదా. 4 పీఠాలు రాలంటే వాళ్ళ ఉద్దేశం ఏముందో? వాళ్ళు ప్రామాణికం ఎట్లా తీసుకుంటారు మీరు? 40 పీఠాధిపతులు వచ్చిన సుమారుగా 40 పీఠాలకు సంబంధించినటువంటి పీఠాధిపతి 4 గురించే మీరు ఎందుకు మాట్లాడుతారు ఈరోజు?
వాళ్ళందరూ ఇవన్నీ నాటకాలు, కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడి ఇవన్నీ మైండ్ గేమ్ ఆడుతుంది. ఏ మైండ్ గేమ్ పనిచేయదు. కాంగ్రెస్ పార్టీ ఏముందన్నా 547 సీట్లు ఉంటే దేశం మొత్తంలో ఈరోజు ఎన్ని సీట్ల పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? సుమారుగా పట్టు 200 సీట్లు కాంగ్రెస్ పార్టీ పోటీ ఉంది అంటే వాళ్ళకు ఇప్పటిగా వాళ్ళ అభ్యర్థి ప్రకటించలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ గురించి ఏం మాట్లాడుతున్నారన్నా? ఏదో తెలంగాణలో, కర్ణాటకలో ఇంకో 3 సీట్లకు అంతే ఉందని తప్ప ఇంకో కొన్ని రోజులు ఆ ప్రభుత్వాలు ఉండదు. యావత్ భారతదేశం మొత్తం కాషాయమయం కాబోతుంది. 400 సీట్లతోని భారత ప్రధాని మరోసారి ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి కాబోతుండ్రు. ఇప్పుడు స్కామ్ల ప్రభుత్వం అన్నారు కాంగ్రెస్ను. సో ఆ నాయకులే ఇప్పుడు మీ దాంట్లో ఉన్నారు, ఏమంటారు? ఇప్పుడు వాళ్ళు పవిత్రమైనట్ట? అది పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్న. స్కామ్ల ప్రభుత్వం అంటే వాళ్ళ మీద ఆరోపణ జరిగింది. ఆరోపణ జరిగిన మోడీ గారే ఆరోపణ జరగడం వేరు, నిర్ధారం కావడం వేరు. నిర్ధారం జరిగినటువంటి నాయకులు ఎవరైనా తీసుకుంటే చెప్పండి మీరు. స్వయాన మోడీ గారే ముంబైలో అజిత్ పవార్ మీదనే 70,000 కోట్ల కుంభకోణం జరిగిందని స్వయాన మోడీ గారే అన్నారు పోయిన ఎలక్షన్. వేరు, ఆరోపణ చేసిన తర్వాత నిర్ధారణ అయినప్పుడు ఒకరు ముద్దాయి అయిన తర్వాత అప్పుడు తీసుకుంటే అది వేరే తప్ప. కానీ రాజకీయాల ఆరోపణలు జరుగుతుంటాయి అన్న, ప్రతి ఒక్క పార్టీలో జరుగుతుంటాయి. ఇప్పుడు బీజేపీ పార్టీని వాషింగ్ మిషన్ అంటారు. అవన్నీ వీళ్ళకి ఏం శాతం అయితే లేదు. ఏం మాటలు పెట్టుకురన్నా? వాషింగ్ మిషన్ ఎందుకు? ప్రజలు వాళ్ళకి వాచ్ చేస్తుర్రు, వాళ్ళకి కడిగేసి రాలేదు, కడిగి పడేసిర్రు. ఈరోజు బీజేపీని సపోర్ట్ చేస్తుర్రు. ఖచ్చితంగా బీజేపీ పక్షాన ఉన్నారు, బీజేపీనే గెలిపిస్తారు. కాంగ్రెస్ ఎన్ని ఎత్తులేసినా తెలంగాణ రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ ఆడతాడు. రేవంత్ రెడ్డికి ఏమొస్తుందన్నా? రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ ఆడు తప్ప ఇంకేం రాదు. అవన్నీ ఏం నడవాయి. రేవంత్ రెడ్డి దుకాణం తెలుస్తుంది. ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు కదా, రేపు తెలంగాణ 2 సీట్లు 3 సీట్లు బీజేపీకి వస్తాయి అంటుండు. ఒకవేళ బీజేపీ 10 సీట్లు వస్తే జాగ్రత్త ఉండమని చెప్పండి. రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తాడా? 10 సీట్లు కనుక భారతీయ జనతా పార్టీ రేపు తెలంగాణ వస్తే ఇదే రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేస్తారా? ఒకసారి ఆయనతో ఇంటర్వ్యూ తీసుకోండి, మీరు అడగండి. సీఎం ఇంటర్వ్యూ తీసుకోండి అన్న. మీరు దమ్ముందేమో అడగండి. 10 సీట్లు 10కి పైనే, 10 పక్కా తెలంగాణ వచ్చే సీట్లు. సో ఇక్కడ బీబీ పార్టీలు నమ్మే అవకాశాలు ఏమైనా ఉన్నాయంట? ఎందుకు నమ్మద్దన్న? ఆయన ఏం చేసిండు? ఆయన పార్టీ నమ్మాలా, బీబీ పార్టీలు నమ్మాలా? మేము పార్టీ లైన్లో పనిచేస్తామన్నా. పార్టీ ఎప్పుడు కూడా అభ్యర్థి సగం, పార్టీ సగం, 2 కలిస్తేనే విజయం అవుతుంది. పార్టీ సగం, అభ్యర్థి సగం, ఆ 2 కలిపితేనే విజయం అవుతుంది. ఎక్కడెక్కడ ప్లేస్ ఉందంటారు మీకు? మాకు అంతటి ఉందన్న. 7 నియోజకవర్గాల్లో మాకు జనాలు ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో మన నారంకేడ్ల రాజకీయ చైతన్యం ఎక్కువ ఉంటుంది. అట్లాగే కానీ జనాలు పాపం అమాయకులు అట్లా అలవాటు చేసిర్రు. ఇంకా కూడా కొంతమంది బానిసత్వం లేని బయటికి రాలేకపోతుర్రు. ఆ బానిస సంఖ్యలు దింపుకొని బయటికి వస్తే ఖచ్చితంగా మీకు కూడా వాళ్ళు బానిసత్వాలు అంటారు, మీరేమంటారు దాన్ని? దేని విషయంలో బానిసత్వం? మేము ఇప్పుడు ఏది మతతత్వం ఉన్నారు కాబట్టి ఆ దాంట్లో మతతత్వం ఎట్లా అంటారు అన్న? చెప్పు, ఏ విషయంలో మతతత్వం చెప్పండి. జనాలకు పేరు బరాబర్ అడుగుతామన్నా. రాముని పేరు మీద బరాబర్ అడుగుతాం, బాజాబ్తా అడుగుతామని చెప్తున్నాం కదా మేము. రాముని బరాబర్ మాకు హక్కు ఉంది. ఎందుకు లేదు? రాము గురించి దెబ్బలు తిన్నాం, రాము గురించి చచ్చిపోయినాం. ప్రతి మీటింగ్లో లేస్తే అన్నిటికీ జయ శ్రీరామ్ అంటాం, రాముని పేరు తలుచుకుంటాం. కాంగ్రెస్ మీటింగ్లో అనుమానం. సో సామాన్య ప్రజలకు ఇక్కడైతే మోడీ వల్ల, కేంద్ర ప్రభుత్వం వల్ల ఏ అభివృద్ధి జరిగిందంటే ఏం చెప్తారు? సామాన్య ప్రజలు ఈరోజు ఖచ్చితంగా నెలకు 6 కిలో బియ్యం, ఆ దాంట్లో సామాన్య ప్రజలకన్నా నేరుగా 6 కిలో బియ్యం అయితే అందినే. కరోనా సమయంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు లేకపోతే అన్న ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తి కూడా 3 వ్యాక్సిన్లు నరేంద్ర మోడీ గారు ఉచితం ఇవ్వడం జరిగిందన్న. జనాలకు కావాల్సింది ఏందన్నా? జనాలు కావాల్సింది 3 వ్యాక్సిన్ ఇంజక్షన్లు ఇవ్వడం జరిగింది. 6 నుంచి ఇప్పటి వరకు మళ్ళా ఇంకా 5 సంవత్సరాలు పొడిగించడం జరిగింది ఈ 6 కిలో బియ్యాన్ని. ఇంకేం కావాలన్నా? ఈ పెట్రోల్, డీజిల్, గ్యాసు రేట్లు ఎక్కడైనా ఎక్కడ పోయినాయి అన్న? ఇవన్నీ ప్రచారం జరుగుతుంది. ఆ గ్యాసు, పెట్రోలు రేట్లు అనేది దేనికి సంబంధించింది అది మీకు బాగా తెలుసు. అది తెలుసుకోండి ఒకసారి. అది కాంగ్రెస్ డైవర్ట్ చేసి పార్టీ మీద, ప్రభుత్వం మీద వేస్తుంది. ఏదైనా చేయగలదు అన్న. సరే అవన్నీ మా మీద ఉన్నప్పుడు సరే మీకు రేపు రిజల్ట్ తెలుస్తుంది కదా. ఇవి ఇంత మీరు అంటారు కదా, ఇన్ని రేట్లు పెరిగినాయి, అన్ని రేట్లు పెరిగాయి కదా. రేపు చూడండి, రేపు జూన్ 4వ తారీఖు రోజు జనాలు ఖచ్చితంగా 400 సీట్లు ఇచ్చినప్పుడు మళ్ళీ మీరు నా దగ్గర రండి, మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకుందాం. ఆ రోజు మరి ఇవన్నీ అడిగినాక ఎట్లా జనాలు ఓట్లు ఇస్తారో అడగండి. అరే మీరు సామాన్య జనాలు గల్లీలో తిరిగి ఇంటర్వ్యూ జనాలకు అడగండి అన్న. జనాల 3 తెలుసుకోండి ఏమంటారు? నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ. దేశం కావాల్సింది నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ ఇంకొకసారి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటారు కాబట్టి నరేంద్ర మోడీ ఖచ్చితంగా ఏ ఉన్నప్పుడు కూడా కొన్ని చిన్న ఇబ్బందులను కూడా ఆ ఇబ్బందులు తట్టుకుంటాం మేము. తట్టుకొని దేశభక్తి అంటే ఏదన్నా, కొన్ని దేశానికి సందర్భం వచ్చినప్పుడు దేశం కోసం దేశం పక్షం నిలబడ్డప్పుడే దేశభక్తులం అవుతాం.
కాబట్టి జనాలందరూ దేశభక్తులుగా తయారయ్యే ప్రయత్నం చేస్తారు. దేశభక్తులు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత దేశం పట్ల అవగాహన లేని అందరూ కూడా ఈరోజు దేశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా ఇదే దేశభక్తులు కూడా పార్టీలకు అతీతంగా కూడా రేపు నరేంద్ర మోడీ గారికి ఓట్లు ఇస్తుర్రు. పార్టీలకు అతీతంగా ఎన్ని వేల ఓట్లతో రాబోతున్నారు. ఖచ్చితంగా జైరాబాద్ పార్లమెంట్లో మాకున్నటువంటి ఇప్పుడు సమాచారం బీబీ పాటిల్ గారు సుమారుగా 50,000 మెజార్టీతో గెలుస్తారని ఇప్పుడు మాకున్నటువంటి సూచన. మాకు ఒక్క కాన్స్టిట్యున్సీ కేవలం బీజేపీ ఉంది. ఇక్కడ 7 కాన్స్టిట్యున్సీలు 50,000 వస్తాయని ఎట్లా అనుకుంటున్నారు మీరు? రాష్ట్ర ఎలక్షన్స్ వేరు, రాష్ట్ర ఎలక్షన్ వేరు. ఇది మోడీ పేరు మీద జరుగుతుంది. ఇది కేంద్రంకు సంబంధించిన ఎలక్షన్ కాబట్టి జనాలు అప్పుడు కూడా మాకు 14% ఓట్లు వచ్చినాయి అన్న. మాకేం తక్కువ 8 సీట్లు వచ్చినప్పుడు కూడా 14% ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి ఎవరని కంపేర్ చేస్తే అక్కడి నుంచి ఎవరు లేరు. క్యాండిడేట్ పేరు ఇప్పుడు అన్న క్యాండిడేట్ పేరే లేదు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి పేరు ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారి పేరు మీద ఎన్నికలు జరుగుతున్నాయి. అందరూ కూడా నరేంద్ర మోడీ గారి పేరు మీద గెలుస్తున్నారు ఖచ్చితంగా. ఇది అన్న వాళ్ళతోని మాటలు. ఈసారి మాత్రం జహీరాబాద్ పార్లమెంట్లో 50,000 మెజార్టీతో బీబీ పాటిల్ గారని, అదేవిధంగా కేంద్రంలో 400 ఎంపీ సీట్లతో ప్రధానమంత్రి గారు మోడీ గారు మళ్ళొకసారి ముచ్చటగా మూడోసారి ప్రధాని అవుతున్నారని అన్నవాళ్ళు అంటున్నారు. పెద్దవాళ్ళు ఇక్కడ రాజకీయ నాయకులు. ఇది అన్నవాళ్ళతో ముచ్చట్లు. ఓవర్ టు మీడియా. ధన్యవాదాలు.